హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మింటూ పుట్టిన తర్వాత లైక్ కొన్ని మొక్కులు ఉంటాయి కదా, ఈ టెంపుల్స్ కి విజిట్ చేయాలి అని చెప్పేసి అందులో మిగిలిపోయిన మొక్కు షిరిడి అన్నమాట. సో ఫైనల్లీ మేము షిరిడి అయితే వెళ్తున్నాము. ట్రైన్ అయితే బుక్ చేసేసుకున్నాము, తత్కాల్ అనమాట దొరికింది. తర్వాత లగేజ్ అంతా తీసేసుకొని స్టేషన్కి అయితే రీచ్ అయిపోయి ఇలా అయితే మా లగేజ్ అదంతా సెట్ చేసేసుకున్నాం అనమాట. సో మింటూ విండో దగ్గర వాడి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతలోపు ట్రైన్ లో మమ్మల్ని విసిగిస్తాడేమో అని చెప్పేసి అన్ని టాయ్స్ క్యారీ చేయలేము కదా, కొన్ని ట్రావెల్ ఫ్రెండ్లీ ఉండే కొన్ని టాయ్స్ ఇట్లా కలరింగ్ బుక్స్ అవి తీసుకున్నాం అనమాట. సో వాడు డిన్నర్ చేసేసి కలరింగ్ బుక్ తో ఆడేసరికి స్లీప్ టైం స్టార్ట్ అయిపోయింది. సో బెడ్ అంతా సర్దేసుకొని మేము నీట్ గా అయితే పెట్టుకొని పడుకున్నాము. నెక్స్ట్ డే నాగర్సోల్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుంచి ఆటో అది తీసుకొని మేమైతే షిర్డీకి వచ్చేసాం అనమాట. అక్కడి నుంచి టాటా మ్యాజిక్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక ఇలా అయితే నాగర్సోల్ ట్రైన్ దిగి అక్కడి నుంచి టాటా మ్యాజిక్ లో షిరిడి అయితే వెళ్తున్నాము. అక్కడ ఊరు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చిన్న చిన్న షార్ట్స్ అయితే క్యాప్చర్ చేశాను. ఆ ల్యాండ్ ఏరియా, ఆ వాటర్ అవన్నీ. ఆన్ ద వే వచ్చేటప్పుడు నాకైతే మొత్తం పైతానీ సిల్క్ పైతానీ సిల్క్ పైతానీ సిల్క్ అని చెప్పేసి మొత్తం అన్ని షాప్స్ మీద రాసింది. అక్కడ పైతానీ సారీస్ ఫేమస్ అనుకుంటా. ఇండివిజువల్ అపార్ట్మెంట్ లా ఉండింది. అందులో ఒక ఫ్లోర్ లో ఒక రూమ్ అయితే ఇలా అయితే రూమ్ ఇక్కడ ఎలా ఉందో అది షూట్ చేస్తున్నాను. మనకు టీవీ, డ్రెస్సింగ్ యూనిట్, ఒక టేబుల్ ఇచ్చారు అండ్ ఒక సింగిల్ బెడ్, ఒక డబుల్ బెడ్ ఇచ్చారు. ఇది విత్ ఏసీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అనమాట. సో వీళ్ళైతే వచ్చేసి రెడీ అయిపోయారు. అక్కడ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి నార్త్ అంటే షిరిడి మహారాష్ట్ర కిందకి వస్తుంది కాబట్టి మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకదు. బాబుతో కష్టం అని చెప్పేసి ఇక్కడ బోర్డులో వేపించినట్టు చెన్నారావు అని చెప్పేసి ఒక సౌత్ ఇండియన్ ఫుడ్ ఉండే ఒక హోటల్ అయితే ఉందన్నమాట. చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంది ఫుడ్. సో ఈ ఫుడ్ కోసం హోమ్ ఫుడ్ మిస్ అవ్వకుండా ఉంటాము అని చెప్పి ఇక్కడైతే ఇండివిజువల్ హౌస్ దగ్గర తీసుకోవాల్సి వచ్చింది. సో మేమైతే ఇక్కడ ఒక 2 to 3 వెరైటీస్ ఆర్డర్ చేసాం. మింటూ ఏం తింటాడో తెలియదు కదా. సో మింటూ ఫస్ట్ లో ఇడ్లీ బాగా తినేవాడు ట్రావెల్ అప్పుడు, ఇప్పుడు తినట్లేదు. సో దోశ, వడ, పూరి అయితే ఆర్డర్ చేసాం అనమాట. సో అలా ఎమ్మి ఎమ్మి ఒక 3-4 చట్నీస్ తోని అండ్ సాంబార్ తోని మా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత బయటికి వచ్చాక ఇక్కడ క్యామెల్ మీద ఆ ఎక్కుతున్నారు అనమాట. నేను ఫస్ట్ టైం క్యామెల్ ని దగ్గర నుంచి చూడడం. ఇంతకు ముందు 1-2 సార్లు చూసిన వాడికి అంత ఊహ తెలియదు అనమాట. సో అందుకే మా డాడీ వాడి దగ్గరికి వెళ్ళి వాడిని దగ్గరికి తీసుకొని వెళ్ళి మరీ క్యామెల్ ని చూపిస్తున్నాడు. అదైతే భయపడుతున్నాడు, ఎందుకంటే అది నీట్ గా లేదు కాబట్టి. పైకి వచ్చి అయితే చూస్తాడంట. సో పైకి వచ్చేసి ఇక్కడ చిన్న బాల్కనీ లా ఉంది, అక్కడికి వచ్చి చూస్తున్నారు. సో మా మమ్మీ వాళ్ళు అయితే తర్వాత వచ్చేసి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళి వచ్చారు. నాకు కుదరలేదు, నేను ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాను అనమాట. సో వాళ్ళు వచ్చే లోపు ఆ రోజు వాళ్ళ యానివర్సరీ. సో వాళ్ళు ఎలాగో షిరిడి వెళ్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళ యానివర్సరీ కూడా కలిసి వచ్చేలాగా ఇక్కడైతే యానివర్సరీ రోజు మేము షిరిడిలో ఉండాలి అని అనుకొని ప్లాన్ చేసుకొని వచ్చాము. సో వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చేసరికి దగ్గరలో చిన్న బేకరీ ఉంటే నేనైతే ఒక చిన్న కేక్, కొన్ని బెలూన్స్, అలా ఒక చిన్న చాక్లెట్ బాక్స్ తీసుకొని వచ్చి వాళ్ళు వచ్చేసరికి అయితే డెకరేట్ చేసేసి కేక్ కటింగ్ అయితే చేపించాను. యా, ఇలా అయితే వాళ్ళ క్యూట్ మూమెంట్స్ రికార్డ్ చేసాము. అంటే ఎంతకనే చేయడానికి ఆపర్చునిటీ లేదు. సో ఉన్న దాంట్లో చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. వాళ్ళకి ఏమైనా చిన్న ప్రెజెంట్ తీసుకుందామంటే షాపింగ్ ఏమో కొంచెం ఇండివిజువల్ హౌస్ కి దూరంగా ఉంది. అండ్ మనకి ఇంక ఇక్కడ స్టేషనరీ ఒకటే షాప్ ఉంటదంట, అది కూడా మెయిన్ రోడ్ దగ్గర ఉంటదంట. చిన్న హార్ట్ షేప్ చాక్లెట్ బాక్స్ అయితే తీసుకొని వాళ్ళకి చిన్న గిఫ్ట్ లా ఇచ్చాను. వీళ్ళు దర్శనానికి వెళ్ళి వచ్చేసారని చెప్పారు కదా. లంచ్ కి ఇక్కడ ఏం దొరికిందో చూడండి. వైట్ రైస్ విత్ టొమాటో పప్పు,
ప్యూర్ సౌత్ ఇండియన్ అంటే సౌత్ ఇండియన్ అలా టేస్టీ వండారు. దాంతో పాటు 3 పచ్చళ్ళు, 3 రకాల పొళ్ళు ఉన్నాయన్నమాట. సో 2 ప్లేట్స్ అయితే రైస్ విత్ పప్పు టమాటా అండ్ కర్డ్ రైస్ తీసుకుంటే మింటూ కూడా వాడి లంచ్ అయితే ఫినిష్ చేశాడు. సో ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి మా వాళ్ళు సెకండ్ టైం దర్శనానికి వచ్చారు. నేను ఫస్ట్ టైం దర్శనానికి వచ్చాను అనమాట. సో షిరిడి నేను ఒక 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. పెళ్ళైన కొత్తలో ఒకసారి, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట. చాలా మారిపోయింది షిరిడి. సో ఇక్కడైతే పెద్ద స్టాచ్యూ లా పెట్టారనమాట బాబాది, వాటర్ పోస్తున్నట్టు. మేము వెళ్ళింది 6 o'clock 6:30 ఆ టైంకి అక్కడికి అయితే రీచ్ అయ్యాం. బట్ మేము వెంటనే దర్శనానికి వెళ్ళాలని అనుకోలేదు. ఎందుకంటే మనము ఏ టైప్ ఆఫ్ దర్శనానికి వెళ్ళినా కానీ టికెట్ పెట్టి తీసుకున్న ఫ్రీ దర్శనం అయినా మనల్ని లైన్ లో ఆపేస్తారు. ఎందుకంటే 6 o'clock హారతి ఉంటుంది కాబట్టి. సో మేము 7-7:30 ఆ టైంకి లైన్ లోకి ఎంటర్ అవ్వాలనుకున్నాం అనమాట. సో ఇలా అయితే అక్కడికి ఎంటర్ అవ్వక ముందే చిన్న పార్క్ లా డిజైన్ చేశారు. ఇలా బాబా వాటర్ పోస్తున్నట్టు లోటస్ లో, అది ఇంకా బాబాకు సంబంధించిన కొన్ని స్టాచ్యూస్ అవన్నీ బ్యూటిఫుల్ గా దర్శనానికి వెళ్లే ముందు కానీ వెళ్ళొచ్చిన తర్వాత కానీ రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ ఒక పార్క్ లాగా పెట్టారు. సో ఇక్కడైతే మేము కొన్ని పిక్చర్స్ దిగుతున్నాం అనమాట. వెళ్ళడానికి ఇంకొంచెం టైం తీసుకొని వెళ్దాం అని చెప్పేసి. సో దర్శనానికి వెళ్ళిన వాళ్ళు, వెళ్ళక ముందు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మేమైతే ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేసాము. అండ్ పోస్ట్ దట్ ఇక్కడ లెఫ్ట్ లో దుని అని చెప్పి మనకి చావడి అని చెప్పేసి చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట. సో మా వాళ్ళు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ దర్శనానికి వెళ్ళామని చెప్పారు కదా, అందుకని మేము ఏం చేసామంటే ఫస్ట్ చావడి అవన్నీ చుట్టుపక్కల ఏవైతే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయో అవి చూసుకొని ఈ పిక్చర్స్ అన్ని దిగిన తర్వాత అవి చూసుకొని నేను మా డాడీ మింటూ, అంటే మెయిన్ గా మింటూ కోసం కదా దర్శనానికి వచ్చింది. నేను మా డాడీ మింటూ అయితే లోపలికి దర్శనానికి వెళ్ళిపోయాము. అలా అయితే మా దర్శనం ఫినిష్ చేసుకున్నాం అనమాట. అండ్ రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్ అవి ఉంటాయి కదా. సో ఇది టెంపుల్. వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ కొన్ని షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఇది టెంపుల్ ప్లేస్. నేను చెప్పాను కదా చావడి అని, అక్కడ కొన్ని చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయని చెప్పి. ఇది కళ్యాణ మండపం, ఇక్కడ పెళ్లిళ్ళు చేస్తారంట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం అయితే మన మొబైల్ డిపాజిట్ చేసుకోవాలి. సో నా దర్శనం నేను మింటూ దర్శనం చేసుకుని అయితే బయటికి వచ్చేసాము. మా డాడీ మా మమ్మీ మళ్ళీ సెకండ్ టైం దర్శనానికి వెళ్ళారు. ఎందుకంటే నాకు దర్శనం 40 minutes లో అయిపోయింది. రష్ లేదు, ఏం లేదు. సో మా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే కుదురుతుందో లేదో అని చెప్పేసి సెకండ్ టైం దర్శనానికి కూడా వెళ్ళారనమాట. వాళ్ళ దర్శనానికి వెళ్ళినప్పుడు నేను ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి నేను మింటూ అయితే షాపింగ్ వచ్చాము. సో యాజ్ అ స్ట్రైట్ పైతాని సారీస్ ఫేమస్ కాబట్టి అవైతే చూసేసి నార్త్ ఇండియన్ ఫేమస్ పానీపూరి తినేసాను. అండ్ పోస్ట్ దట్ ఇక్కడ జుత్తీస్, పెయింటింగ్స్, చిల్డ్రన్స్ కి టాయ్స్, ఇయర్ రింగ్స్ కలెక్షన్ అవి ఉండే. నాకు నచ్చినవి అయితే తీసేసుకున్నాము. ఈవినింగ్ డిన్నర్ కి అయితే చైనీస్ ట్రై చేద్దామని కొంచెం కొంచెం క్వాంటిటీస్ లో తీసుకొని తినేసాము. ఇలా మా ఫస్ట్ డే షిరిడీలో గడిచింది. సో ఎవరైనా దర్శనం ప్లాన్ చేసుకుంటే వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ పెట్టుకోండి. అండ్ మార్నింగ్స్ ఆఫ్టర్నూన్స్ కంటే ఈవినింగ్ నాకు రష్ చాలా తక్కువ అనిపించింది నైట్ టైం. డే 2 కూడా అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ గైస్, బాయ్.